గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దేవరపల్లి తహసీల్దార్ ఎం శ్రీనివాస్ అన్నారు. ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ సంస్కరణార్థం శ్రీ కడియలమ్మ అమ్మవారి ఆలయ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తహసీల్దార్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు. సుమారు 250 మందిని పరీక్షించి కంటి పరీక్షకి 13 మందిని, చెవి ఆపరేషన్ కి 4, కార్డియాలజీకి 5 మందిని వైద్యులు రిఫర్ చేశారు. వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పార్ట్ ఇండియా అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, కోశాధికారి దేవరాజ్, అచ్యుతారావు, జాయింట్ ట్రెజరర్ సోమిశెట్టి వెంకట్రావు, మానవతా స్వచ్ఛంద సంస్థ మాజీ అధ్యక్షులు బలుసు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాట్రు భీమరాజు, కైరం అప్పారావు, ఓరుగంటి లక్ష్మీపతిరాజు, బలుసు విజయలక్ష్మి, ఇడూరి డేవిడ్, చీమకుర్తి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. మరి ఈ రోజున పునీత్ రాజ్ గారి యొక్క జ్ఞాపకార్థం జరుగుతున్నటువంటి ఈ మెగా క్యాంపు ఒక డోనర్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ రోజున ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నా సరే దాని మీద శ్రద్ధ లేకపోవడం అనేది జరుగుతున్న సందర్భాలు చాలా జరుగుతున్నాయి. అందుగురించే ఈ రోజున పార్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ కేవలం సర్వీస్ అనేది ఒకటే కాకుండా అన్ని కోణాల్లో కూడా మేము వివిధ రంగాల్లో కూడా ఈ సేవలు అందించడం జరుగుతుంది. ఈ రోజున మనకి పార్ట్ అసోసియేషన్ పునీత్ రాజ్ కుమార్ గారి జ్ఞాపకార్థం మన ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంగా మనకి పార్ట్ అసోసియేషన్ మెంబర్స్ మరియు ఆధ్వర్యంలో వైద్య శిక్షణ ఏర్పడుతుంది. దాంట్లో పాటుగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన కూడా క్లినిక్ టెస్టులు మరియు వాటికి సంబంధించిన వివరాలు, వాళ్ళ స్క్రీన్తో పాటు మందులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని జరుగుతుంది. మీ యొక్క ఆరోగ్య మాధవగారి యొక్క చేతుల మీద కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయం. ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలోకి కార్పొరేట్ సంస్థకి వైద్యం వెళ్ళిపోయింది. అటువంటి వైద్యాన్ని ఉద్యోగి కార్పొరేట్కి ఈ రెండు విద్యా వైద్యం ఈ రెండు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినట్టయితే ఈ సంక్షేమ పథకాలకు జోలికి ఎవరు కూడా రారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటంటే ఇలా ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు కార్డు ఇవాళ డాక్టర్ గారు ఒక కార్డు అనుకుంటే 1000 రూపాయలు కార్డు స్కూటీ చూసుకోవాలని పరిస్థితిలో ఇటువంటి రూరల్ ఏరియాలో పెట్టి సంస్థ ద్వారా ఇలాగ ఆశ్రమం వారు చేసినందుకు గ్రామస్తుల తరఫున అలాగే మా పెద్దల తరఫున అందరి తరఫున ఆ అధ్యక్షుల వారికి కృతజ్ఞతాభావం మన దేవరపల్లి గ్రామంలో ఉచితంగా వైద్యం ఏర్పాటు చేయటం మన గ్రామం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయల కాడి నుంచి 3000 వరకు 10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. అనేక రోగాలతోటి అనేక ఇబ్బందులతోటి బాధపడుతున్నటువంటి ఈ సమయంలో మన గ్రామానికి వచ్చి ఉచితంగా వైద్యం చేస్తానని చెప్పడం, అందరిని ఆహ్వానించడం, అందరూ కార్యాలని తీసుకోవడం, మన ప్రభుత్వ అధికారైనటువంటి ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, అది ప్రారంభించడం, అందరికీ సూచించడం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో కూడా చేయాలని చెప్పేసి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అందరూ కూడా పేదవాళ్లు ఎన్నో ఆశయాలతోటి జీవిస్తుంటారు. వారికి కాంట్రాక్ట్ రోగాలు వస్తున్నాయి. వాటిని నివారణ చేయడానికి ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఉచితంగా చేయటం అనేది మహాభాగ్యంగా భావించి అందరూ కూడా వైద్యాన్ని చేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని